తెలుగు వర్సెస్ కన్నడ గ్రూప్స్ కింద ఫామ్ అయినాయి. ఎస్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కన్నడ మాట్లాడే వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి కన్నడ బ్యాచ్ అని వచ్చింది. కానీ మీరే పెట్టారు రివ్యూవర్స్. మిగతా వాళ్ళందరూ పొగుడుతుంటే మీ రివ్యూస్లో మాత్రమే కొంచెం నెగిటివ్గా ఉంటుంది. ఏదో ఫ్యాన్స్ వచ్చి ఊరికే దాడి చేస్తూ ఉంటారు కానీ టోటల్ కంప్లీట్గా ఆయన లోపల ఏమేమి మిస్టేక్స్ చేశాడో మొత్తం అంతా సోనియా ఆయన చెప్పేసింది నిఖిల్కి. సో నిఖిల్ మిస్టేక్ సోనియా చెప్పడం తప్ప ఇప్పుడు నిఖిల్ గేమ్ చేంజ్ అయిద్దా, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ కమింగ్ వీక్స్? వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా గౌతమ్తో వెళ్ళొద్దు నామినేషన్, వాళ్ళ మదర్ అయితే నాకు కొంచెం నెగిటివ్ వైబ్ అనిపించింది అబ్బా. సో గౌతమ్ గేమ్ గురించి ఒపీనియన్ ఏంటి? నిజంగానే లోపల మాట్లాడుకున్నట్టు బయట కాంటెంట్ లోపల చేస్తున్నంత బయట ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆ టవల్ అదంతా లేదంటే జెన్యున్గా గేమ్ కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు లాగా టవల్ వేసుకున్నంత మాత్రాన అవినాష్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ నవ్విస్తూ వస్తున్నా కూడా ఎందుకు లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నాడు? దేర్ ఆర్ 2 రీజన్స్. రోహిణి ఇన్ని వారాలు నామినేషన్స్ లేదు అండ్ ఈ వీక్ నామినేషన్స్లో ఉంది అని పేరు వస్తుంది బయటికి. సో ఆమెకి ఏమన్నా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఇద్దరు లేరు 5 వీక్స్ నామినేషన్స్లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ 6th వీక్ నామినేట్ అయ్యారనుకో ఇద్దరు, బయటకు వస్తాడా నిఖిల్? మీ లాజిక్ ప్రకారం నిఖిల్ బయటికి రావాలి కదా. రోజు ఒకరికి ఎందుకు వేస్తూ ఉంటావు? అవును, ఇప్పుడు నిఖిల్ లేడు కాబట్టి ఆ ఓట్స్ అన్ని సెకండ్ ఆల్టర్నేటివ్ పోతా ఉంది. తేజ గేమ్ ఎలా అనిపించింది? ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇంకా ఉంచుకుంటూ వస్తున్నారు అని చెప్పి ఒక టాక్ ఎవ్రీ వీక్ నడుస్తూనే ఉంది. పృథ్వీ లిస్ట్ అని. మ్యాటర్ ఏంటంటే సో నెక్స్ట్ యష్మి గేమ్ ఎలా అనిపించింది? బిహేవియర్ వైజ్ ఫస్ట్ ఫ్లిప్పర్. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు ఈ సీజన్? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నాతో పాటు బిగ్ బాస్ రివ్యూవర్ గీతూ రాయల్ గెస్ట్గా వచ్చారు. సో ఆల్మోస్ట్ సీజన్ 8 లాస్ట్కి వచ్చింది. ఇంకొక 30 డేస్లో ఫినిష్ అయిపోతుంది. ఈ సీజన్ ఆల్రెడీ చాలా ట్విస్ట్లు, చాలా టర్న్స్ మనం చూస్తూ వచ్చాం. మరి ఈ సీజన్ మీద 24/7 చూస్తుంది కాబట్టి తన ఒపీనియన్ ఏంటి, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు గెలుస్తారు అనుకుంటుంది. అండ్ ఈ సీజన్లో తను చూసిన ట్విస్ట్లు, టర్న్కి సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఈ ఇంటర్వ్యూ తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ గీతూ. హాయ్. హౌ యూ? గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్ 8 ఎలా అనిపించింది? నాకు దీనికన్నా మా సీజన్ హిట్ ఏమో అనిపించింది. ఎందుకు ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా సంథింగ్ ఇస్ డిఫెక్టివ్ అనేసి అనిపిస్తుంది. సీజన్ 6లో కనిపించిన, అంటే ఇప్పుడే ఫ్యామిలీ వీక్ జరిగింది కదా, ప్రాబబ్లీ ఫ్యామిలీ వీక్ వల్ల నాకు అట్లా అనిపిస్తుందేమో. సీజన్ 6లో ఫ్యామిలీ వీక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రతి సీజన్లో ఫ్యామిలీ వీక్ అంటే వావ్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ సీజన్లో సప్పగా ఉండింది ఫ్యామిలీ వీక్. అండ్ సగానికి సగం సబ్ టైటిల్స్ చూసే తెలుసుకోవాల్సి వచ్చింది. అండ్ కొంతమంది అయితే తెలుగు చదవడం రాని వాళ్ళు కూడా యాక్చువల్లీ ఏం జరుగుతుంది మ్యాటర్ అని చెప్పేసి అర్థం కాలేదు. మేబీ దట్ వుడ్ హావ్ బీన్ ద రీజన్. అంటే ఇన్ని సీజన్స్లో గ్రూప్స్ ఫామ్ అయినా కూడా ఏదో పేర్లతో ఫామ్ అయ్యి, లాస్ట్ సీజన్లో స్పై, స్టార్ మ్యాట్ లాగా కొన్ని సీజన్ అట్లా పేర్లతో ఫామ్ అయినా కూడా ఈసారి తెలుగు వర్సెస్ కన్నడ గ్రూప్స్ కింద ఫామ్ అయినాయి. సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? సో బేసిక్గా కన్నడ వాళ్ళు ఉండడము, తెలుగు వాళ్ళు ఉండడము, కొంకిని, మలయాళం ఏ లాంగ్వేజెస్ వాళ్ళైనా కూడా ఉండొచ్చు బిగ్ బాస్లో, దాన్ని ఏం నేను తప్పని చెప్పట్లేదు. కాకపోతే ఈసారి ఏంటంటే ఈ కన్నడ మాట్లాడే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి కన్నడ బ్యాచ్ అని వచ్చింది. కానీ లేకపోతే అప్పటిదాకా కన్నడ బ్యాచ్ అనేసి రాలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు మాట్లాడుతూ ఆడుకుంటా చాలామంది కన్నడ వాళ్ళు హౌస్లో ఉన్నా కూడా కన్నడ బ్యాచ్ అనే పేరు రాలా. రీసెంట్ వీక్స్లో ఎందుకు వస్తుందంటే ఈ కన్నడ మాట్లాడే వాళ్ళందరూ, అంటే బెంగళూరు వాళ్ళు యష్మి, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ కలిసి గ్రూప్గా నామినేట్ చేయాలి, గ్రూప్గా గేమ్ ఆడాలి అనేసి అనుకుంటున్నారు. కాబట్టి ఆ గ్రూప్కి ఒక పేరు పెట్టాలి. ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అని పెట్టలేము, ఎందుకంటే సీరియల్ వాళ్ళు చాలామంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సపోజ్ రోహిణి ఈజ్ ఆల్సో ఇన్ సీరియల్స్. సో రోహిణి ఉంది, వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి సీరియల్ బ్యాచ్ అని పెట్టకుండా కన్నడ బ్యాచ్ అని పెట్టినారు అంతే. మీరే పెట్టారు రివ్యూవర్స్ వచ్చి అంటే అర్థమైపోతుంది కదా ఎవరికైనా ఈ కన్నడ
అనే ఒక గ్యాంగ్ వీళ్ళు ఈ ప్లేస్ నుంచి వచ్చారు అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా, మేము బెంగళూరు మా ఇది అని చెప్పేసి వాళ్ళ ఓజీ క్లాన్లో ఉండే నబీల్ని విష్ణుప్రియని పక్కన పెట్టి వీళ్ళు మాత్రమే ఉండాలి, వీళ్ళు మాత్రమే ముందుకెళ్ళాలి అని ఆడుకునే వల్ల కన్నడ బ్యాచ్ అనేసి ఒక ఇది వచ్చేసింది. మేము ఫామ్ చేయలేదు, బట్ ఎవెన్చువల్లీ ఇట్లా అయిపోయింది. ఆడియన్స్ ప్లస్ రివ్యూవర్స్ అందరూ ఫామ్ చేసింది. కానీ కంటిన్యూగా లాస్ట్ ఫ్యూ వీక్స్ చూస్తే మొత్తం వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ అవ్వకుండా వస్తున్నారు. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నప్పుడు వైల్డ్ కార్డ్స్ వల్ల గేమ్ ఏమైనా చేంజ్ అయిద్దేమో, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తేమో, ఎంటర్టైన్మెంట్ వస్తేమో అనుకున్నాము. ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ వాళ్ళే బయటకు వస్తూ ఉన్నారు కంటిన్యూగా. ఇది ఒక ప్లానా బయటకు రావడం, బయటకు పంపించడం అనేది? యూజువల్లీ వైల్డ్ కార్డ్స్కి ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎవరైతే ఫిక్స్ అయ్యి ఉన్నారో గేమ్లో వాళ్ళకి ఎక్కువ ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఫామ్ అయిపోయి ఉంటుంది. జనాలలో ఓటింగ్ ఫ్యాన్ బేస్ కానీ దేన్నైనా సరే వాళ్ళకి ఆల్రెడీ ఓట్లు వేసి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు. కానీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి వాళ్ళు బీభత్సంగా వాళ్ళని ప్రూవ్ చేసుకుంటే తప్ప వాళ్ళకి ఓట్లు పడే ఛాన్సెస్ ఉండవు. బికాస్ వాళ్ళు 5 weeks లేట్గా వచ్చారు కాబట్టి హౌస్లోకి. అందుకే అడిగిన పెళ్ళన్నావా ముందే అంతా తెలిసి? నాకు వైల్డ్ కార్డ్గా అనేది పాయింట్ కాదు, నాకు వెళ్ళే కంటెస్టెంట్స్ ప్లస్ సీజన్ అప్పటి నుంచి నాకు కొంచెం లోగా అనిపిస్తుంది కదా. ఆల్రెడీ మా సీజన్కి అంత ఎక్కువ రేటింగ్ లేదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది సీజన్ 6కి. సో రేటింగ్ లేని సీజన్కి ఒకసారి పోయి అందరిని ఆడిపించాలని చెప్పేసి నేనే బొక్క పడిపోయేసి బయటకు వచ్చినాను. మళ్ళీ ఈ సీజన్ కూడా కొంచెం లోగా పోతా ఉంది 5 weeks వరకు. మళ్ళీ నేను వెళ్ళి మళ్ళీ ఇంకొక ఫ్లాప్ అవ్వబోయే సీజన్కి నేను ఎందుకు వెళ్ళడము, ఇంకో సీజన్లో ఆలోచిద్దాము. అప్పుడు మనకి విష్ణుప్రియ చెప్పినట్టు మా పూర్వీకులు వాళ్ళ ఆశీస్సులు అన్నీ ఉండి ప్లానెటరీ మోషన్స్ అంతా ప్రాపర్గా ఉంటే మళ్ళీ ఇంకొక సీజన్లో అట్లాంటి ఛాన్స్ వస్తే ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. విష్ణుప్రియ గేమ్ నచ్చుతుందా? అస్సలు నచ్చట్లేదు. అసలు గేమ్ ఆడింది అంటే మిగతా వాళ్ళందరూ పొగుడుతుంటే మీ రివ్యూస్లో మాత్రమే కొంచెం నెగిటివ్గా ఉంటుంది. మిగతా వాళ్ళు పొగుడుతున్నారంటే తన జెన్యూనిటీని పొగుడుతున్నారు. తన జెన్యూనిటీ ఇస్ గుడ్, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, బట్ షీఈ్ నాట్ ఎ గుడ్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్. ఏముంది తన గేమే లేదు, గేమే ఆడలేదు ఇప్పటివరకు. ఒక్క గేమ్ విష్ణుప్రియ ఆడింది, గెలిచింది చెప్పమనండి విష్ణుప్రియ ఫ్యాన్స్ని. ఏదో ఫ్యాన్స్ వచ్చి ఊరికే దాడి చేస్తూ ఉంటారు కానీ నాకేమంత భయం లేదు. ఎవరంటే ఫ్యాన్స్ ఎంతమంది కొన్ని లక్షల మంది చెప్పినా కూడా నాకు అనిపించింది నేను చెప్తా ఉంటాను కదా. బిగ్ బాస్ షో ఓన్లీ టాస్క్ లాటం ఒకటే కాదు కదా, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్. బిహేవియర్ అంటే ఏం బిహేవియర్? నువ్వు గమ్మును కూర్చొని అంబాని కూర్చొని ఓం నమ శివాయ అంటే సరిపోదు బిగ్ బాస్ హౌస్ లో. అది ఓం నమ శివాయ అని చెప్పుకుంటుంటే ఓ మంచి స్వామి సూపర్ అనేసి అనుకోనేసి నీకు ఓట్లు వేయాలంటే యూ హ్యావ్ టు షో యువర్ బిహేవియర్. దానికి బిహేవియర్ చూపించాలంటే యూ హ్యావ్ టు ప్లే గేమ్స్. ఆ గేమ్స్ నువ్వు బాగా ఆడి ఆ గేమ్స్ లో ఆ స్ట్రెస్ తీసుకొని నిద్రపోకుండా మనం గెలవాలి అని ఒక జీల్తో దీంతో నువ్వు ఆడేటప్పుడు అప్పుడు నీ లోపల ఎమోషన్స్ చాలా బయటపడతా ఉంటాయి. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడాలి గెలవాలి అనుకున్నావు అనుకో, నువ్వు ఓడిపోయినావు అనుకో, అప్పుడు నీ జెన్యూన్ ఎమోషన్స్ బయటపడతాయి. బాధపడ్డము లేకపోతే స్పోర్టివ్గా తీసుకోవడము, సరే ఓకే ఇది గేమ్ కాకపోతే ఇంకో గేమ్, అట్లాంటప్పుడు నీ ఎమోషన్స్ బయటపడతాయి. నువ్వు గేమే ఆడకుండా పృథ్వీ వెనకాల తిరుగుతా ఉంటే ఏం ఎమోషన్స్ బయటపడతాయి? ఏం గేమ్ అన్నట్టు? జెన్యూనిటీ ఉంది అనేసి అన్నారు. వేరే ఎవరికి లేదు జెన్యూనిటీ. యష్మి జెన్యూన్గా లేదా? ప్రేరణ జెన్యూన్గా లేదా? సీత జెన్యూన్గా లేదా? నైనిక జెన్యూన్గా లేదా? ఎవ్రీబడి ఈజ్ జెన్యూనిటీ ఒక్కదాని మీద ఓట్స్ అంటే వీళ్ళకి కూడా ఓట్లు పడి ఉండాలి కదా. మరి నాకు విష్ణుప్రియ గేమ్ కంటే సీత గేమే బాగా నచ్చింది. వై ఇస్ సీత ఎలిమినేటెడ్ అండ్ వై ఇస్ విష్ణుప్రియ ఇన్ ది హౌస్? బికాస్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్సో గుడ్ పిఆర్. సో ఈరోజు నామినేషన్స్ అంతా ఈ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం, అందులో మెయిన్గా అందరూ సోనియా కోసం ఎక్కువ వెయిట్ చేశారు. సోనియా నిఖిల్ని నామినేట్ చేయడం ఇదంతా. సో టోటల్ కంప్లీట్గా ఆయన లోపల ఏమేమి మిస్టేక్స్ చేశాడో మొత్తం అంతా సోనియా ఆయనకి చెప్పేసింది నిఖిల్కి. సో నిఖిల్ మిస్టేక్ సోనియా చెప్పడం తప్ప ఇప్పుడు నిఖిల్ గేమ్ చేంజ్ అయిద్దా? అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో? సో నేను ఇప్పటి వరకు లైవ్ లో అయితే సోనియా వర్సెస్ నిఖిల్ నామినేషన్ వరకు మాత్రమే జరిగింది కాబట్టి అది మాత్రమే చూసినా. సోనియా వర్సెస్ ప్రేరణ, సోనియా వర్సెస్ నిఖిల్. సోనియా ఏంటంటే 4th week లో ఎలిమినేట్ అయిపోయినా కూడా ఏదో విన్నర్ అయిన వాళ్ళు ఇవ్వని బిల్డప్ ఇచ్చినట్టు అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో. ప్రేరణతో నామినేట్ చేసేటప్పుడు దెన్ వాట్ టెల్ అని చెప్పేసి అది కొంచెం ఓవర్ అనిపిస్తుంది, కొంచెం అరగెంట్ అనిపించింది. బట్ నిఖిల్కి తను పెట్టిన 5 pointsలో కాదు, తను పెట్టిన 10 pointsలో 7 points కరెక్ట్ అనేసి చెప్పుకోవచ్చు. ప్రాపర్గా తను ప్రతి ఒక్క పాయింట్ ఇంకా నిఖిల్కి మాటలు లేకుండా చేసేలాగా పాయింట్స్ పెట్టింది. దట్ ఈస్ వెరీ నైస్. నిఖిల్ అసలు డిఫెండ్ చేసుకోలేకపోయినాడు. ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఆ మాటలు మొత్తం మార్చేసి ట్విస్ట్ చేసేసి వేరే టాపిక్ తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ పాయింట్స్లో మాత్రం నిజంగా సోనియా సూపర్ పాయింట్స్ పెట్టింది అనేసి చెప్పొచ్చు. బట్ ఒక్క విషయంలో ఐ గెస్ సోనియా బేసికలీ వాట్ సోనియా ట్రై టు ప్రూవ్ ఈరోజు అంటే నిఖిల్ వచ్చి ముందర ఒకలాగా వెనకాల ఒకలాగా ఉంటారు అందరితో.
ముందర అందరితో స్వీట్గా ఉంటాడు, బట్ వెనకాల వాళ్ళ బ్యాక్ స్టేజ్ వాళ్ళ వాళ్ళ ఆయన ఫీలింగ్స్ అంతా అండర్నీత్ పెట్టేసి బ్యాక్ స్టేజ్ వేరేలాగా బిహేవ్ చేస్తాడు అనేది ప్రూవ్ చేద్దాం అనేసి అనుకునింది. నిఖిల్ దేనికోసం స్టాండ్ తీసుకోడు, ఎవరు తగ్గట్టు వాళ్ళతో మాట్లాడతాడు. అంటే లాస్ట్ టైం మొన్న విజయ్ సన్నీ కూడా చెప్పినట్టు నిఖిల్ నిజంగానే అవతల వాళ్ళు బాధపడకూడదు అనే ఒక మోటివ్తో వాళ్ళని సాటిస్ఫై చేయాలి అని చెప్పేసి వాళ్ళ ముందర స్వీట్గా ఉంటారు, ప్లస్ వాళ్ళ మిస్టేక్స్ అంతా వాళ్ళ వెనకాల మాట్లాడుతూ ఉంటాడు. అది మాస్క్ వేసుకొని మాట్లాడినట్టుండింది. ఆ మాస్క్ తీసి ఈరోజు సోనియా మాట్లాడాలి అనేసి అనుకునింది. బట్ సోనియా కూడా నాకు ఎక్కడ తప్పు చేసింది అనిపించిందంటే, మనం అందరం చూస్తూనే ఉన్నాం హౌస్లో యష్మి వచ్చి నిఖిల్ మీద ఫీలింగ్స్ ఉన్నట్టు చాలా విషయాల్లో ఎక్స్ప్రెస్ చేసింది. చాలాసార్లు మా పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు అని, నేను సింగిల్ కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు అని, విష్ణుప్రియాని కూడా నిఖిల్ వచ్చి విష్ణుప్రియ నిఖిల్ని నామినేట్ చేసిన దానికి రివెంజ్ నామినేషన్ విష్ణుప్రియాని నామినేట్ చేయడము యష్మి. దాని తర్వాత మొన్న వచ్చి ఆ వాటర్ టాస్క్లో నువ్వు అగ్రెసివ్గా ఉన్నావు అని చెప్పేసి అవినాష్ నిఖిల్ని నామినేట్ చేస్తే దాని తర్వాత యష్మి వచ్చి మాకేం అగ్రెసివ్గా అనిపించలేదు, నిఖిల్ ఏం తప్పు చేసినట్టు అనిపించలేదు అంటాం. నిఖిల్ నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్నా కూడా నేను హౌస్లో చూపించను. ప్లస్ మొన్న రీసెంట్గా సాటర్డే ఎపిసోడ్లో చూపించినారు దట్ విష్ణుప్రియ వచ్చి నాకు స్వాప్ కావాలి పార్ట్నర్ అనేసి అంటే నిఖిల్ ఇచ్చినప్పుడు యష్మి వచ్చి నా హ్యాపీనెస్ మొత్తం దూరం చేస్తున్నావు అనడం. ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి టు సే దట్ యష్మి హ్యాడ్ ఫీలింగ్స్ ఫర్ నిఖిల్ అని. నిఖిల్తో కూడా డైరెక్ట్గా చెప్పింది నాకు ఏ ఫీలింగ్స్ ఉన్నా నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను అని చెప్పి. ఇంకొకటి వచ్చి నేను ఫ్రెండ్ లాగా ఉండాలనుకుంటున్నాను, కనీసం ఫ్రెండ్ లాగన్నా మాట్లాడచ్చు కదరా అంటే ఫ్రెండ్ లాగా మాట్లాడడం ఏంటి, ఆల్రెడీ ఫ్రెండ్సే కదా. సో ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ బిట్వీన్ దెమ్, ఇఫ్ షీ హ్యాడ్ నథింగ్ ఫర్ హిమ్, ఆ మాటలంతా ఎందుకు వస్తాయి? సో అన్ని మాటలు మాట్లాడి లాస్ట్లో యష్మి ఎంత పెద్ద ఫ్లిప్పరు నాయనా స్వామి, వర్స్ట్ ఫ్లిప్పర్ ఇన్ ఆల్ సీజన్స్ ఆఫ్ బిగ్ బాస్. తన మాట మీద నిలబడదు, ఇట్లా ట్విస్ట్ చేసేస్తూ ఉండింది. సో అట్లా ట్విస్ట్ చేసే ఒక యష్మి ఈరోజు సోనియా ఎందుకు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోలేదు, ఆ పాయింట్ నాకు అర్థం కాలే. యష్మి అంత ఓపెన్గా చెప్పింది ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి, సోనియా కూడా నిఖిల్ని నామినేట్ చేయడం, యష్మి వచ్చి నీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అనేసి. సో సోనియా కూడా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అనే పాయింట్ మీదే ఉంది. లాస్ట్లో యష్మి వచ్చి నేను జస్ట్ డ్రీమ్ మాత్రమే, నేనేం నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు, నాకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయని నేను చెప్పానని మొత్తం మాట మార్చేస్తే మరి సోనియా ఎందుకు నిఖిల్ కోసం స్టాండ్ తీసుకోలేదు, ఆ పాయింట్ నాకు క్వశ్చన్ మార్క్గా ఉంది. అఫ్ కోర్స్ వాట్ ఆల్ షీ పాయింటెడ్ అవుట్, నిఖిల్ ఫౌల్ గేమ్ కానీ, నిఖిల్ ముందర ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడతాడని అనడం కానీ, రెడ్ ఎగ్ విషయంలో మాట్లాడడం కానీ, సో ఆల్ దట్ ఈస్ ఓకే. ఆ పాయింట్స్లో అసలు నిఖిల్కి మాట రాలే, ఏం మాట్లాడాలో అర్థం కాలే. సో అట్లా నిఖిల్ నోరు మూయిచ్చేసింది. బట్ ఈ ఒక్క పాయింట్లో మాత్రం యష్మి విషయంలో మాత్రం నిఖిల్ని చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారేమో అన్నట్టు అనిపించింది. ఆఫ్టర్ దిస్ ఎపిసోడ్ నిఖిల్కి ఏమైనా ఛాన్స్ ఉందా గెలవడం? నిఖిల్కి ఎప్పటి ఫస్ట్ వీక్ నుంచి ఉంది నిఖిల్కి ఛాన్స్ గెలవడం. మధ్యలో ఈ తెలుగు ఎపిసోడ్ తర్వాత వాళ్ళ మదర్ వచ్చి ఇట్లా గౌతమ్తో వెళ్ళొద్దు నామినేషన్, వాళ్ళ మదర్ అయితే నాకు కొంచెం నెగిటివ్ వైబ్ అనిపించింది అబ్బా, సీరియస్లీ సేయింగ్. బికాస్ పేరెంట్స్ గురించి అట్లా ఐఎమ్ నాట్ గోయింగ్ టు పాయింట్ అవుట్, బట్ ద వే షీ బిహేవ్డ్, ద వే షీ గేవ్ హింట్స్ టు నిఖిల్, అవంతా నాకు కొంచెం నెగిటివ్ ఫీలింగ్ ఇచ్చాయి. ఆల్ దట్ గేవ్ మీ అ నెగిటివ్ వైబ్. వైతో ఉండొద్దు, పీతో ఉండొద్దు, అది చాలా ఓవర్ డీప్గా తీసుకుంటుంది, గౌతమ్ జోలికి వెళ్ళకు, డిఫెన్స్ మోడ్ అని చెప్పేసి. సో వాళ్ళమ్మ ఇచ్చిన హింట్స్ వల్ల ఏమైపోయిందంటే, ఇప్పుడు నిఖిల్ గారిని ఆట మార్చుకున్నాడు అనుకో, జనాలందరికీ ఏమనిపిస్తుంది, ప్రిటెండ్ చేసినాడేమో ఇన్ని రోజులు, వాళ్ళమ్మ చెప్పగానే మార్చుకుంటున్నాడు, సో ఇప్పటి నుంచి యాక్టింగ్ చేస్తున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళమ్మ చెప్పినా మారకపోతే ఏమనుకుంటారు జనాలు, చూడు వాళ్ళమ్మ చెప్పినా కూడా అంత మంచి హింట్స్ ఇచ్చినా కూడా వీడు మారలేదు, అట్లే బిహేవ్ చేస్తున్నాడు, ఎంత బ్యాడ్ అట్లా అనేసి అనుకుంటారు. సో ఏమీ చేయలేని ఒక అయోమయమైన సిచ్యువేషన్లో నిఖిల్ని పెట్టేసింది వాళ్ళ మమ్మీ. ప్లస్ అందరితో కూడా మాట్లాడడం, ముందరేమో లవ్ యూ అని చెప్పడం, సేమ్ నిఖిల్ లాగే వాళ్ళ మమ్మీ కూడా ముందర అందరితో స్వీట్గా ఉంటుంది, లవ్ యూ నాన్న, లవ్ యూ లవ్ యూ లవ్ యూ అనేసి చెప్తా ఉండింది. వెనకాలేమో ఆవిడ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు వచ్చి లాఫింగ్ హార్స్ ఫేస్డ్ ఐ వాంటెడ్ టు స్లాప్ హర్ ఆన్ చీక్ అని అట్లా ఒక పోస్ట్ పెట్టింది విష్ణుప్రియ మీద. సో సోనియా గురించి 2-faced స్నేక్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టింది. తర్వాత ప్రేరణ గురించి ఓ వాట్ ఎ కల్చర్, వాట్ ఎ లాంగ్వేజ్, వావ్ అని చెప్పేసి క్లాప్స్ పెట్టేటట్టు సర్కాస్టిక్గా పెట్టింది. సో ఒక కంటెస్టెంట్ని రిప్రజెంట్ చేసే మదర్ అయి ఉండి తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో వేరే కంటెస్టెంట్స్ గురించి పెట్టడం ఇస్ కంప్లీట్లీ వెరీ బ్యాడ్, వెరీ అబ్సర్డ్ అనిపించింది, వెరీ నెగిటివ్ వైబ్. లోపలికి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత విష్ణు షీఈ్ లైక్ మై డాటర్, లవ్ యూ అనేసి అంటుంది, వెనకాల ఇట్లంతా మాట్లాడుతుంది. సో వాళ్ళ మమ్మీ లాగే నిఖిల్ కూడా ఆన్ ద ఫేస్ స్ట్రైట్గా గట్సీగా పాయింట్స్ చెప్పలేకపోయినాడు, అందరితో వెనకాలే మాట్లాడుతూ ఉంటాడు కానీ ఆన్ ద ఫేస్ చాలా స్వీట్గా ఉంటాడు అనమాట. అక్కడ నాకు నిఖిల్ది కొంచెం తప్పు అనిపించింది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఛాన్స్ నిఖిల్ హ్యాస్ టు బీ వెరీ ఆన్ ద ఫేస్, అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా కొంచెం అప్ ఫ్రంట్ ఉండాలి, ఏదున్నా కూడా ఆన్ ద ఫేస్ చెప్పుకోవాలి అనేది అనిపించింది. సో గౌతమ్ గేమ్ గురించి ఒపీనియన్ ఏంటి? నిజంగానే లోపల మాట్లాడుకున్నట్టు బయట
కాంటెంట్ లోపల చేస్తున్నంత బయట ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆ టవల్ అదంతా, లేదంటే జెన్యున్గా గేమ్ కనిపిస్తుంది? సి అఫ్కోర్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగా టవల్ వేసుకున్నంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారు లాగా మేనరిజమ్స్ చూపించినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ గౌతమ్కి ఓటేసే ఇది లేదు. మేబీ ఒక 1% ఫ్యాన్స్ ఏమన్నా అట్లా అనుకొని ఓటేయచ్చేమో, పవన్ కళ్యాణ్ గారి ఇది రిప్రజెంట్ చేస్తున్నారని వేయచ్చేమో, కానీ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ప్లే మీదే ఉంటుందన్నమాట. బట్ గౌతమ్ నిజంగానే ఆడియన్స్ కోసం చేస్తున్నాడా అనేసి అంటే అఫ్కోర్స్ ఎస్, నాకు అనిపించింది అట్లా. బికాజ్ ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చిన తర్వాత హీ నోస్ వాట్ ఆడియన్స్ లైక్, ఆడియన్స్ పల్స్ తెలుసు గౌతమ్కి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు వేరే, ఎక్స్పీరియన్స్తో వెళ్ళే వాళ్ళు వేరే. సో ఆడియన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఆడియన్స్ పల్స్ ప్రకారం కొన్ని విషయాల్లో చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. కావాలనే సెల్ఫ్ టార్గెట్ అవ్వడం, కావాలనే ప్రేరణతో గొడవ పెట్టుకొని తర్వాత ఫుడ్ విషయంలో ఇట్లా చేస్తావా అని చెప్పేసి, అంటే హీస్ పోర్ట్రేయింగ్ ప్రేరణ బ్యాడ్. అంటే కావాలని పోర్ట్రే చేయకపోయినా కూడా నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి బ్యాడ్గా పోర్ట్రే చేయాలనేసి అనుకోవడం. ఈ రోజు కూడా సోనియా వచ్చి నిఖిల్ని ఫుల్గా నామినేట్ చేసి వెళ్ళాక మనకి ఇదే ఛాన్స్, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, నిఖిల్ని డౌన్ చేయాలంటే ఇదే ఛాన్స్ అని చెప్పి నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు స్వీట్గా ఉండకు, ఆన్ ద ఫేస్ ఉండు, మీ మమ్మీ వచ్చి చెప్పిన తర్వాత నువ్వు నాతో ఓవర్ స్వీట్గా ఉన్నావు అని చెప్పేసి అంటాం. ఒక ఆపర్చునిటీ తీసుకొని, that is a very good strategy. Gautam is using an amazing strategy to get into audience, to get the audience pulse. Oka reviewer point of view, oka contestant point of view, oka fellow contestant point of view chuste ba em acting chestunnarra ane feeling ostadi. But akkada maximum andaru acting chestunnaru. Nikhil also chaala saalu acting chestunnadu, Gautam kuda acting chestunnadu. But Nikhil or Gautam వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే I felt Nikhil's game was better than Gautam's game. కానీ జనాలందరూ ఏమైపోయినారు, మన తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి, తెలుగు వాళ్ళకే సపోర్ట్ చేయాలి అని చెప్పేసి గౌతమ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా తీసుకుంటే తెలుగు వాళ్ళు ఇండియన్స్, అది ఇది కన్నడ వాళ్ళు అట్లా డిఫరెన్షియేట్ చేసేలాగా ఉంటే తమిళ్ బిగ్ బాస్ 3లో ముగిన్, హీస్ ఫ్రమ్ శ్రీలంక బట్ హీ వాజ్ విన్నర్. తమిళ వాళ్ళు అట్లా అనుకోలేదే మరి, ఇండియన్స్ మేమంతా ఇండియన్స్నే గెలిపించాలి అని చెప్పి. శ్రీలంకన్ వాజ్ ఎ విన్నర్, టాప్ 5లో లాస్ట్లియా ఉన్నది, షీ వాజ్ ఆల్సో ఫ్రమ్ శ్రీలంక. సో అట్లా డిఫరెన్సియేషన్ ఉండకూడదు, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనము ఏ కంటెస్టెంట్ అయినా చూడాలి అనేసి నాకు అనిపించింది. మరి ఇప్పుడు విన్నర్ గౌతమ్? ఐ డోంట్ నో, చాలా టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది నిఖిల్ అండ్ గౌతమ్ మధ్యలో. లాస్ట్లో అయితే తెలుగు వర్సెస్ కన్నడ అనేలాగా 100% టాప్ 5లో ఉండేది అట్లా అయిపోతుంది. కాకపోతే అట్లా అయిపోతే ఏంటి తెలుసా ప్రాబ్లం, తెలుగు వాళ్ళకి తెలుగు స్టేట్స్ మాత్రమే ఓటేస్తారు. బట్ ఈ కన్నడ వాళ్ళకి ఓటేయాలనుకుంటే కర్ణాటక మొత్తం వచ్చేస్తుంది. మన వాళ్ళని ఇట్లా మాట్లాడుతున్నారా అని చెప్పేసి కన్నడ వాళ్ళందరూ ఓటేసే ఛాన్స్ ఉంది. బికాజ్ మన తెలుగు వాళ్ళలో, తెలుగు స్టేట్స్లో కూడా కొంతమంది నాలాగా లాంగ్వేజ్ డిఫరెన్సియేషన్ లేకుండా జస్ట్ గేమ్ను చూసి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, నిఖిల్కే ఓటేస్తారు ఒకవేళ ఓటేయాలనుకుంటే. అట్లాంటి టైంలో ఏమైపోతుందంటే 2 స్టేట్స్ది గౌతమ్కి పడుతుంది, 3 స్టేట్స్ది నిఖిల్కి పడే ఛాన్స్ ఉంది. అప్పుడు నిఖిలే విన్నర్ అవుతాడు. సో ఆ డిఫరెన్సియేషన్ మనం తీసుకురాకపోవడమే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. సో అవినాష్ ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నా, ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 4-5 వీక్స్ నుంచి అందరిని ఎంటర్టైన్ చేసుకుంటూ నవ్విస్తూ వస్తున్నా కూడా ఎందుకు లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్నాడు? దెర్ ఆర్ 2 రీజన్స్. ఒక్క రీజన్ ఇదే మెయిన్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్. చాలామంది నామినేషన్స్లో ఉండకపోవడం వల్ల ఓట్ బ్యాంక్ ఉండదు అనేసి అంటారు, కానీ ఇప్పుడు నిఖిల్ 14 వీక్స్ నామినేషన్స్లో లేకుండా టాప్ 5లో ఉంటే కూడా నిఖిల్కి ఓట్స్ పడతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఫ్యాన్ బేస్. ఈ ఎంటర్టైనర్స్కి ఏంటంటే రోహిణి అండ్ తేజ మాట్లాడుకున్నట్టు చూసి నవ్వుకోవడానికి మాత్రమే ఎంటర్టైనర్స్. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపిద్దాం అనే ఫీలింగ్ నిజంగానే ఆడియన్స్లో ఉండదు. అదే మెయిన్ డ్రాబ్యాక్. అవినాష్ ఉన్నంత వరకు చూసి వావ్ బా సూపర్ అబ్బా అవినాష్ భలే ఎంటర్టైన్ చేస్తున్నారు అది ఇది అనేసి అనుకుంటాం, కానీ అవినాష్ని గెలిపించాలి అని చెప్పేసి ఆడియన్స్ అనుకోరు. అవినాష్ వెళ్ళిపోతే మళ్ళీ ఫీల్ అవుతారు, అయ్యో ఎంటర్టైనర్ వెళ్ళిపోయినాడు, మనం నవ్వుకోవడానికి ఎవరు లేరు అని చెప్పేసి. సేమ్ అట్లే ఇప్పుడు ఒక కామెడియన్ ఉన్నారు, ఆ కామెడియన్ సినిమా మొత్తం కామెడియన్ మీద డిపెండ్ అయ్యి మనం భయంకరంగా నవ్వించినా కూడా ఆ కామెడియన్ నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తున్నారంటే కామెడియన్గా ఉన్నప్పుడే బాగుంది కదా అనేసి ఒక హీరో రేంజ్లో ఆ కామెడియన్ని చూడడానికి ఎంకరేజ్ చేయరు ఎవరు. అది ఎంటర్టైనర్స్కి ఉండే ప్రాబ్లం. ఇది రీజన్ లేకపోతే నాగార్జున గారు చెప్పినట్టు నామినేషన్స్ లేకపోవడం వల్ల? నామినేషన్స్ లో లేకపోవడం అనేది చాలా సీజన్లు, లాస్ట్ సీజన్ కూడా సందీప్ మాస్టర్ సేమ్ అన్ని వీక్స్ నామినేషన్స్ లేకుండా లాస్ట్ వీక్ నామినేషన్ లోకి వచ్చాడు బయట. అదే చెప్తున్నా, దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ దేర్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు నబీల్ కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ 11 వీక్స్ లో నబీల్ 3 వీక్స్ మాత్రమే నామినేట్ అయినాడు. నబీల్ కి ఓట్ బ్యాంక్ సరిగ్గా లేకుండా నామినేషన్స్ లో సరిగ్గా రాకపోవడం వల్ల నబీల్ ఓట్ బ్యాంక్ ఏమైనా పడిపోయిందా? అది ఒక మిత్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఓట్ బ్యాంక్ ఎలా ఫామ్ అవుతుందంటే కంప్లీట్గా నామినేషన్స్ చేస్తూ ఉంటే ఓట్ బ్యాంక్ ఫామ్ అవుతుంది. అట్లని ప్రతి వారం నామినేషన్స్లో ఉంటే సేవ్ అవుతారా అంటే లేదు. ప్రతి వారం నామినేషన్స్ 9 వీక్ నామినేషన్స్లో ఉండి 9th వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఉంటుంది అనమాట.
సో మిగతా ఇప్పుడు రోహిణి ఇన్ని వారాలు నామినేషన్స్ లేదు అండ్ ఈ వీక్ నామినేషన్స్లో ఉంది అని పేరు వస్తుంది బయటికి. సో ఆమెకి ఏమన్నా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? మిగతా కంటెస్టెంట్స్ ని బట్టి ఉండొచ్చు. మేబీ రోహిణికి అదే చెప్తున్నా, టఫ్ ఎంటర్టైనర్స్ కంటెస్టెంట్స్ సరే ఇప్పుడు నిఖిల్ ఒక 5 వీక్స్ నామినేషన్స్ లో లేడు, రోహిణి ఒక 5 వీక్స్ నామినేషన్స్ లో లేరు, ఇద్దరు లేరు 5 వీక్స్ నామినేషన్స్ లో. ఆల్ ఆఫ్ ఎ సడన్ 6 వీక్ నామినేట్ అయ్యారనుకో ఇద్దరు, బయటకు వస్తాడా నిఖిల్? నిఖిల్ రాడు. ఎందుకు రాడు? నిఖిల్కి ఆల్రెడీ బయట ఫ్యాన్ బేస్ ఉంది. మరి నామినేషన్స్ లో లేడు కదా అన్ని వారం. మరి మీ లాజిక్ ప్రకారం నిఖిల్ బయటికి రావాలి కదా. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ కంటిన్యూస్ గా నామినేషన్స్ లో లేడు అనుకో, టాప్ 5 వరకు నామినేషన్స్ లో లేడు, విన్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయా? చెప్పు, నువ్వు చెప్పాలి. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ యాజ్ అన్ ఆడియన్స్, యూఆర్ ఆల్సో అన్ ఆడియన్స్ నో. సో తగ్గుతుందా? తగ్గుతుంది కదా. ఎందుకు తగ్గుతుంది? ఆబ్వియస్గా స్ప్లిట్ అవుతాయి కదా ఓట్స్. రెగ్యులర్గా ఓట్లు వేసే వాళ్ళకి నా పాయింట్ ఆఫ్ వ్యూలో రోజు ఒకరికి వేస్తూ ఉంటా ఆల్ ఆఫ్ సడన్గా ఇంకోటి వచ్చాడంటే ఆడికి ఎందుకు వేస్తాను? రోజు ఒకరికి ఎందుకు వేస్తా ఉంటావు? వాళ్ళు లేరనే కదా వీళ్ళకి వేస్తావు. అవును, ఇప్పుడు నిఖిల్ లేడు కాబట్టి ఆ ఓట్స్ అన్ని సెకండ్ ఆల్టర్నేటివ్ పోతుంది. ఇట్ ఎండ్ ఆఫ్ ద డే డిపెండ్స్ ఆన్ యువర్ గేమ్. నువ్వు నామినేషన్స్ లో ఉన్నావా లేదా, దాని ఒక 10% ఓట్స్ ఏమన్నా ఒక పర్సన్కి ఓటేసి అలవాటు అయ్యి ఉండి కొత్త పర్సన్ వస్తే ఓట్ వేయరేమో కానీ ఐ డోంట్ థింక్ దట్స్ అ ఫ్యాక్ట్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ అ మిత్. నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. తేజ ఒక రివ్యూవర్గా మేబీ వేరే రివ్యూవర్స్ ఓటింగ్లో నామినేషన్స్లో రాకపోవడానికి ఓట్ పడలేదు అనేసి అనుకోవచ్చు. బట్ నామినేషన్స్లో రెగ్యులర్గా యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, బయట ఫ్యాన్ బేస్ని బట్టి నువ్వు నామినేషన్స్లో ఉన్నావా లేదా అనేది కూడా ఒక మ్యాటర్స్. సో తేజ గేమ్ ఎలా అనిపించింది ఈ సీజన్? చాలా బాగుంది తేజది. జెన్యూన్ అంటే వీళ్ళందరూ ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి ఆడియన్స్ పల్స్ తెలుసు. లాస్ట్ సీజన్లో తేజ ఆడాడు కానీ పడి ఆడలే. మరి మిగతా వాళ్ళందరూ అలా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది. ఏంటి ప్రీవియస్గా వెళ్ళొచ్చి గేమ్ ఆడతారు, వాళ్ళకి స్ట్రాటజీస్ ప్లే చేయగలుగుతారంటే మిగతా వాళ్ళందరూ స్ట్రాటజీస్ ప్లే చేయలేదు కదా. మెహబూబ్ ఏం చేయలేదు, స్ట్రాటజీ ప్లే చేయలేదు. నైని స్ట్రాటజీస్ ఏం ప్లే చేయలేదు. ఆ సీజన్ ఎట్లున్నారు ఈ సీజన్లో కూడా అట్లే ఉన్నారు. వీళ్ళు ఆ సీజన్కి ఈ సీజన్కి కొంచెం టోన్ అయ్యి వచ్చినారు. తేజ ఉన్నాడు లాస్ట్ సీజన్లో ఏం పడి కింద పడి ఆడలే. ఈ సీజన్లో ఊరికి టచ్ చేస్తే కింద పడిపోతున్నాడు. ఎందుకు? కింద పడితే ఆడియన్స్ అమ్మ అంత బాడీ పెట్టుకుని కింద పడినాడు, ఎంత బాగా ఆడుతున్నాడు అని చెప్పే ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఆ పల్స్ పట్టుకొని అట్లా ఆడుతున్నాడు అనమాట తేజ. లాస్ట్ సీజన్ లో కూడా ఆడినాడు పడి కానీ కింద పడిపోయి ఆడలే. ఇటు తోస్తే కూడా స్టాండర్డ్ గా నిలబడాడు. ఇప్పుడు ఊరికి టచ్ చేస్తే డమాన్ పడిపోయి పొట్ట మీద పడిపోయి ఇట్లా దేక్కుంటా అట్లా పడిపోయి ఆడియన్స్ పల్స్. ఎండ్ ఆఫ్ ద డే హీస్ ప్లేయింగ్ వెల్. తెలివిగా కానీ ఏ రకంగా అయినా కానీ హీస్ ప్లేయింగ్ వెల్. సో పృథ్వీ గేమ్ విషయానికి వచ్చేస్తే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ ఇంకా ఉంచుకుంటూ వస్తున్నారు అని చెప్పి ఒక టాక్ ఎవ్రీ వీక్ నడుస్తూనే ఉంది. పృథ్వీ లీస్ట్ అని. పృథ్వీ నిజంగానే లీస్టా లేకపోతే గేమ్ వైజ్ ఓటింగ్స్ వైజ్ బాగానే ఉందా? మ్యాటర్ ఏంటంటే పృథ్వీ నామినేషన్స్లో ఉన్నప్పుడు నిఖిల్ నామినేషన్స్లో లేకపోవడం మ్యాటర్. సో నిఖిల్ ఓట్స్ పృథ్వీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఒకరు ఉన్నారంటే ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ నామినేషన్స్లో లేకపోతే నేను సెకండ్ ఫేవరెట్ కంటెస్టెంట్కి వేస్తా. సెకండ్ ఫేవరెట్స్ ఎట్లా అవుతారు? ఫ్రెండ్స్గా ఉండడం వల్ల నిఖిల్ ఓట్స్ అట్లా స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో పృథ్వీ గేమ్ నచ్చకపోయినా ఓవర్ టైం పృథ్వీ కొంచెం జెన్యూన్గా కనిపించినాడు జనాలందరికీ. సో అందుకని పృథ్వీ ఈజ్ లైక్డ్ బై ఎవ్రీబడి నౌ. అందుకని ఓట్స్ పడతా ఉన్నాయి. ప్లస్ మనకి వైల్డ్ కార్డ్స్ ఒకరు వచ్చేస్తున్నారు. ఆ వైల్డ్ కార్డ్స్ అంత కనెక్ట్ అవ్వకుండా అంటే పృథ్వీ గేమ్ ఫౌల్ గేమ్స్ ఆడినా అగ్రెసివ్ గేమ్స్ ఆడినా కూడా 5 వీక్స్ జనాలతో కనెక్ట్ అయి ఉన్నాడు. వైల్డ్ కార్డ్స్ కొత్తగా వచ్చి కనెక్ట్ అవ్వలేకపోయినారు కాబట్టి దే గాట్ ఎలిమినేటెడ్. సో నెక్స్ట్ యష్మి గేమ్ ఎలా అనిపించింది? గేమ్ వైజ్ యష్మి ఈజ్ అమేజింగ్. లేడీ టైగ్రెస్ లాగా ఆడుతుంది. బిహేవియర్ వైజ్ ఫస్ట్ ఫ్లిప్పర్. ముందో మాట వెనకాలో మాట, నీతో ఒక మాట నాతో ఒక మాట, నీతో ఏం ఐ లవ్ యూ ఉంటుంది, పక్కకు పోయి నేను ఐ లవ్ యూ ఎప్పుడు అన్నాను అంటే నేను ఫ్రెండ్ లాగా అన్నాను, నువ్వు అలా తీసుకుంటే నా తప్పు కాదు అంటుంది. ఎన్ని ఫ్లిప్పులకే ఫ్లిప్ మాస్టర్. సో తనకి విన్నింగ్ ఛాన్సెస్ తక్కువ, అస్సలు ఛాన్సే లేదు. ఇంకా అన్ని ఫ్లిప్స్ పెట్టుకుని ఎందుకు హౌస్లో కంటిన్యూ అవుతుంది అనుకో. బికాస్ ఆఫ్ అ గేమ్ షీ ప్లేస్ అమేజింగ్. గేమ్ చాలా బాగుంటుంది. యూ హ్యావ్ టు హ్యావ్ అ వావ్ ఫ్యాక్టర్ టు బీ ఇన్ ది హౌస్. అట్లీస్ట్ ఒకటి నీ బిహేవియర్తో అయినా, ఇంకొకటి నీ గేమ్తో అయినా. సో తన బిహేవియర్తో వావ్ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా తన అందంతో కొంచెం తోసుకొచ్చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ తన గేమ్. సో నబీల్ ఫస్ట్ 5 వీక్స్ బాగా ఆడియన్స్ కనెక్ట్ అయినప్పటికీ నెక్స్ట్ 5 వీక్స్ ఎక్కడ గేమ్లో కనిపించకపోవడం, సప్పబడిపోయినాడు నబీల్. సన్నీ చెప్పినట్టు 5 వీక్స్ షేర్ లాగా ఉన్నాడు. 6 వారం నుంచి 5 వారం బాగా తినేసి కొంచెం అరిగి ఎంతవరకు వెయిట్ చేస్తూ ఉండి కూర్చునేలాగా అనేలాగా అనిపిస్తున్నాడు అనమాట. సింహం లాగా, సింహం అరిగేదానికి కూర్చోంది అనేసి. అది కాకుండా లేసి పరిగెత్తాలి అన్నాడు కదా. సేమ్ ప్రేరణ గేమ్ వైజ్ షీజ్ అమేజింగ్. బిహేవియర్ వైజ్ కూడా తను పెట్టే పాయింట్స్ కానీ తన థింకింగ్ కానీ బాగుంటుంది. కానీ ఈ చీఫ్గా వచ్చిన తర్వాత చేసింది స్వామి హిట్లర్. ఒక హాస్టల్ వార్డెన్ లాగా
చాలా ఓవర్ చేసింది అనిపించింది, అస్సలు నచ్చలేదు. టూ మచ్ తన బిహేవియర్, తన నోటిదోల గురించి నేను మాట్లాడకూడదు, బట్ నోటిదోల చాలా అంటే ఎక్కువ. ఒకనొక టైంలో ప్రేరణ విన్నర్ అయ్యే ఛాన్సెస్ Yes, ఉన్నాయి అని ప్రేరణ చెప్పాలి. విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉండిందంటే వెన్ షీ వాస్ ప్లేయింగ్ అలోన్. ఒక సోలో గేమ్ ఆడేటప్పుడు తన క్లాన్ వాళ్ళే తనని బయటికి తీసేటప్పుడు, తన క్లాన్ వాళ్ళే తనకి సపోర్ట్ చేయనప్పుడు అయినా కూడా ఒక టైగ్రెస్ లాగా ఆడడం పీపుల్ లైక్. ఎప్పుడైతే వాళ్ళ క్లాన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటా, గ్రూప్ గేమ్ ఆడుకుంటా, ఈ బిహేవియరు, ఈ నోటిదూల, పుడింగి అనేది, క్యారెక్టర్లెస్ అనేది, అదంతా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో ఈ చీఫ్ అయిన తర్వాత ఇంకా నెగిటివ్ అయిపోయింది. ఇరిటేషన్ వచ్చేసింది ప్రేరణను చూసినప్పుడు అంతా. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 ఎవరు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో? నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణ ఉండొచ్చు. ఈ 5th కంటెస్టెంట్ ఎవరని అన్నోన్ అది నిజంగా. అసలు ఎవరైనా ఉండొచ్చు 5th కంటెస్టెంట్. రోహిణి అవ్వచ్చు, తేజ అవ్వచ్చు, ఓన్లీ అవినాష్ అవ్వచ్చు. అదే మొత్తం అందరినీ పాత కంటెస్టెంట్స్ పెట్టు, వైల్డ్ కార్డ్స్ ఓన్లీ ఒకళ్ళనే పెట్టు. నేను ఇప్పుడు చెప్పిన ముగ్గురు వైల్డ్ కార్డ్సే కదా, రోహిణి, తేజ, అవినాష్. వాళ్ళ ముగ్గురులో వాళ్ళ ఎవరైనా ముగ్గురులో ఒకళ్ళు, మిగతా వాళ్ళందరూ వీళ్ళే ఉన్నారు కదా, గౌతమ్ తప్ప. టాప్ 3లో, యా, టాప్ 4లో. ఎస్, బికాస్ వాళ్ళు బాగా ఆడారు కదా, ఫస్ట్ వీక్ నుంచి బాగా ఆడుకుంటూ వచ్చారు. యా, వైల్డ్ కార్డ్ వీళ్ళందుకు వెళ్ళే ఛాన్స్ లేదు. దేర్ కెన్ బి ఏ ఛాన్స్. ఒకరికే ఉండొచ్చు వైల్డ్ కార్డ్స్ లో, గౌతమ్ కాకుండా మిగిలిన ముగ్గురులో ఒకరికి ఉండొచ్చు ఛాన్స్ అనుకుంటున్నా. విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు ఈ సీజన్ కి? గౌతమ్, నిఖిల్, వీళ్ళలోనే విన్నర్ రన్నర్ ఉంటారు. అది 1% ఆ 1% ఛాన్స్ నాకైతే ఫర్ నౌ. బట్ ఇప్పటివరకు ఎక్కడ అర్థం కూడా వైల్డ్ కావట్లేదు. కార్డ్స్ గెలిచిన సందర్భాలు చాలా లేవు తెలుగు బిగ్ బాస్ లో. లేవు. ఈసారి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గౌతమ్ కి? నేను కాదు ఇవ్వాల్సింది, ఆడియన్స్ ఇవ్వాలా. ఆడియన్స్ గ్రాఫ్ ఇంకా 5 వచ్చే వీక్స్ ఉంది ఛాన్సెస్ కదా. ఉన్నాయా అని. గౌతమ్ కన్నా నిఖిల్ గేమ్స్ చాలా బాగా ఆడతాడు. బిహేవియర్ వైజ్ కూడా ఇద్దరిలో ఫ్లాస్ ఉన్నాయి, బిహేవియర్ వైజ్ కంపేర్ చేయడానికి లేదు. బట్ 1% ఎక్కడో నాకు నిఖిల్ కి ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దీని కింద గౌతమ్ ఫ్యాన్స్ అందరు నన్ను తిడతారు, ఎట్లా? ఎందుకు నిఖిల్కి 1% ఛాన్స్? బికాస్ ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కాబట్టి, ఫస్ట్ వీక్ నుంచి తన గేమ్ చూస్తాను కాబట్టి. అండ్ డాన్స్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ ఒక 1% నిఖిలే ఎక్కువ చేస్తాడు. గౌతమ్ కన్నా నిఖిల్లో విన్నర్ క్వాలిటీస్, ఆ లీడర్షిప్ క్వాలిటీస్, అందరితో కలుపుగోలుతనం, ఆల్ దట్ ఒక 1% ఎక్స్ట్రా ఉంటుంది. అదేంటి ఇందాక సోనియా చెప్పిన అంత నిజాలని చెప్పావు కదా. సోనియా చెప్పింది నిజాలే, మరి గౌతమ్ లో ఫ్లాస్ లేవా అంటే గౌతమ్ లో కూడా ఫ్లాస్ ఉన్నాయి. వెనకాల ఎవ్రీబడి sweet గా. ముందర స్వీట్ గా ఉంటాడు, వెనకాల స్వీట్ గా ఉండడు. ఓవర్ స్వీట్నెస్ వల్ల అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరి దగ్గర చెడ్డ పేరు ఉండకూడదు అనే ఒక ఫీలింగ్ తో ముందుకెళ్తా ఉంటాడు. మేబీ దట్స్ హిస్ స్ట్రాటజీ, గుడ్ స్ట్రాటజీ. తన సైడ్ ఆఫ్ లో, తన పాయింట్ ఆఫ్ వ్యూలో అది గుడ్ స్ట్రాటజీ ఏమో, అందుకే నామినేషన్స్ లోకి రావట్లేదేమో. గౌతమ్ సైడ్ కూడా నెగిటివ్ ఉంది కదా, ఆడియన్స్ కి తగ్గట్టు కావాలనే ఆ ఇది క్రియేట్ చేయడము. ఇప్పుడు ఇది గుడ్ స్ట్రాటజీ, అది గుడ్ స్ట్రాటజీ. ఎస్, బోత్ ఆర్ స్ట్రాటజీస్. ఏ స్ట్రాటజీస్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ కి నచ్చిందో వాళ్ళే గెలుస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఎస్, అండ్ డెఫినెట్గా నీ రివ్యూస్ మంచిగా వెళ్ళి డబ్బులు సంపాదించాలి బాగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ టు గలాటా గీతు రాయల్ ఛానల్. రివ్యూస్ చూడండి, జెన్యూన్ గా ఉంటాయి. థ్యాంక్ యూ.